కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తొమ్మిదవ వచనం అందరం కలిసి చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం కలిసి చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచినాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మరి ఒక భాగం చదువుకుందామండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం 32 వచనాలు కలిసి ఉన్నాయండి. 29, 32 కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. 27, 28 కూడా. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానం దాసును పోనిచుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమికులని మా తండ్రి, పరిశుద్ధులని మా దేవ, మరొకసారి మీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావు నాయన. మా తండ్రి, ఆరాధన కొరకు మా గమనం తీసుకొచ్చిన మీ లేఖన భాగాలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మా తండ్రి, మీరు మా కొరకై, మీ ప్రజల కొరకై సిద్ధపరిచిన వారిని మా ప్రభా మరి ఇంతవరకు ఎరగినటువంటి వారు ఉంటుండగా మాకైతే మీ ఆత్మ ద్వారా బోధించినందుకు మీకు స్తోత్రాలు. మా ప్రభా, మా తండ్రి, అవైతే కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, గోచరము కాలేదని సెలవిచ్చిన రీతిగా ఇప్పుడైతే వాటిని మాకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు చూస్తున్నాము. మా ప్రభా, మీరు మా కొరకై దాల్చించిన మేళ్లను, మా తండ్రి, మీరు మా కొరకే దాల్చించిన శ్రేష్టమైన అనుభవాలను ఒక్కొక్కటిగా మేము ధ్యానించుకున్నట్టుగా మీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మమ్మల్ని కనికరించండి, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మేము కూడా ఆరాధికులుగా ఉన్నట్లుగా మా ఆత్మను బలపడి మా హృదయాలు నింపండి. మా హృదయాలు ఆరాధనతో నిండి పొరలి పారుటకు సహాయం చేయండి. మిమ్మల్ని ఘనపరచుటకు సహాయం చేయండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకున్నాం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఈ మాటలు గమనించినప్పుడు పాత నిబంధన కాలంలో పరిశుద్ధులకు ఈ మర్మములు బయలుపరలేదు ప్రభు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడిగా వచ్చినప్పుడు ఆయనను లోకరక్షకుడని లోకము అంగీకరించకుండా సిలువ వేసినారు. ఆ మాట పైన ఉందండి, దయచేసి చదువుదాం. 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిండ్రు అని వ్రాయబడింది. ఇంతకు ముందే గనుక లోకాధికారులకు ఈ విషయం తెలిసి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసి ఉండరు. అయితే వారికి మరుగు చేయబడింది, మనకైతే వాటిని బయలుపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడుగా మరి అనుగ్రహించబడినాడు. దేవుని కుమారుడు
దేవుని స్వరూపం కలిగి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించి తను తాను రిక్తులుగా చేసుకొని మన మధ్యలో జన్మించినాడు. ఆయనే మన పాపము శాంతికరంగా ఉండి మనకు ప్రభుత్వం దేవునితో సమాధాన పరిచయగా వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తము నెరవేర్చేదానికి ఈ లోకమునకు వచ్చినటువంటి మరి రక్షణకర్తగా మనం గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, 5, 6 వచనాలు 5, 6, 7 వచనాలు కలిసి చదువుకుందామండి. కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమమును పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకములకు వచ్చాడు. దేవుని చిత్తం ఏంటి? లోకములో సమస్త ప్రజల యొక్క పాపములు క్షమించబడాలని, అందరూ కూడా విమోచించబడాలని, పరిశుద్ధులుగా తీర్చబడాలని, దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలని అది దేవుని చిత్తమై ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చాలంటే నిర్దోషమైన రక్తము లోకములో చిందించబడవలసి ఉంటుంది. పాపము లేని రక్తము, నిర్దోషమైన రక్తము అయితే లోకంలో చిందించబడుతుందో ఆ రక్తంలో ఎవరు పాపములు విశ్వాసం ద్వారా కడుగబడతాయో వారు పరిశుద్ధులుగా తీర్చబడతారని దేవుని యొక్క సంకల్పము. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క చిత్తము నెరవేర్చేదానికి, ఆయన సంకల్పం నెరవేర్చేదానికి ఈ లోకములకు వచ్చినట్టుగా మనం చదువుతున్నాం. ఇంకో మాట చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ 9:11. అయితే క్రీస్తు రాబోతున్న మేలుని విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనను సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇందాక మనం 1 కొరింథీ పత్రికలు చదువుకున్నాం. దేవుడు మన కొరకై దాచినటువంటి ఆ మేలుల విషయంలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ మేలులు నెరవేర్చేవాడుకుంటున్నాడు. హెబ్రీ 9:11 మనం చదివిన రీతిగా, అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తన్ను తానే నిత్యమైన విమోచనను సంపాదించి, యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నటువంటి మేలులు అంటే లోకములో ప్రజలందరికీ కలగబోయే రక్షణ విషయంలో ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ప్రధాన యాజకుడు అంటే ఏంటి? మనుషుల పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు. మనుషుల యొక్క పాపములు దేవుని సన్నిధిలో పరిహారం చేసేటువంటి వాడు. మరి ఏ విధంగా పరిహారం చేస్తాడు? పాత నిబంధన కాలంలో ప్రతి ప్రధాన యాజకుడు తనది కాని రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో రక్త ప్రోక్షణ గావించి పాప నివారణ చేసేదానికి ఆయనకు అధికారము ప్రజలు అనుగ్రహించారు. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారైతే తన సొంత రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మానవులందరూ పాప దోషములు పరిహారం చేసినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనకు చాలినటువంటి ప్రధాన యాజకుడు. మన బలహీనతల్ని ఎరిగినటువంటి వాడు. మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడో, ఎందుకు తప్పిపోతున్నాడో, సమాధానం ఎందుకు పోగొట్టుకుంటున్నాడో, ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగిన వాడుగా ఉండి మన పాప దోషములు పరిహరించేదానికి మనతో పాలు పంచుకున్నాడు. ఆయనలో పాపము లేకపోయినప్పటికీ మానవుల కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపముతోనే మన పాపములన్నీ శిలువపై మేకు కొట్టి మనందరి కొరకై పాప నివారణ దోషము మరి చెల్లించినాడు. కనుక ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడుగా, మరి రక్షణకర్తగా, ప్రజలను రక్షించేవాడుగా, విమోచించేవాడుగా ఆయన గొప్ప కార్యం చేశాడు. ఆయనే మన రక్షణకు ఆధారమైన
దేవుడు. ఆయనే మన విశ్వాసం కర్తయ్యను దాన్ని కొనసాగించేవాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో కార్చిన రక్తము ఈనాడు ప్రతి పాపికి కూడా చాలినటువంటి రక్తముగా ఉంది. యేసు యొక్క రక్తము ప్రతి పాపముని మనల్ని కడిగి పవిత్రపరిచి నిర్దోషంగా చేస్తుంది. ఎప్పుడైతే మానవులు పాప క్షమాపణ పొందుతారో, ఎప్పుడైతే మానవులు పరిశుద్ధులుగా తీర్చబడతారో, పాపం లేకుండా పరిశుద్ధులుగా ఉంటారో, అటువంటి వారిని దేవుడు తన రాజ్యంలో ప్రవేశింపజేసేవాడు ఉంటున్నాడు. కనుక ప్రియమైన వారలారా, పరిశుద్ధులుగా తీర్చబడిన ప్రజల కొరకు ఈ వర్తమానం ఉండగా మీరు మరి ఆలోచించి మన రక్షకుడు మనకి ఏం చేశాడనే విషయం లోతైన రీతిగా గ్రహించాలని నేను కోరుతున్నాను. చదువుకున్న లేఖన భావంకి వెళ్ళిపోదామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని అంటున్నాడు. మరి ఇక్కడ సిమియోను పలికినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. సిమియోను సంగతి ఏంటో అసలు ఒక్కసారి గమనిస్తాం. సిమియోను సంగతి ఏంటి? 25వ వచనం చూడండి. అదే అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు పెట్టివాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఆత్మవశుడై అతడు. గమనించండి, సిమియోనుకు వచ్చిన దర్శనం ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధిని చూడక మునుపు మరణము చెందడు. అనగా దేవుని యొక్క పరిశుద్ధుడు, దేవుని యొక్క అభిషిక్తుడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు ఆయన మరణము పొందడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకములకు రక్షణకర్త అయినటువంటి వాడు. మరి ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం దేవాలయం నుండి తీసుకురాబడ్డాడు. ఆ బిడ్డను యేసుక్రీస్తు ప్రభువారిని సిమియోను చేతులతో పట్టుకొని, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిచుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని అంటున్నాడు. రక్షణ అనేది యాబ్స్ట్రాక్ట్ నౌన్, కంటికి కనబడేది కాదు. సిమియోను అంటున్నాడు, నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూస్తున్నాను అని అంటున్నాడు. ఈ కాంట్రాస్ట్ ఏంటో మనం ఆత్మతో ఆలోచించి గ్రహించాలని నేను కోరుతున్నాను. ఆత్మచేత బయలుపరచబడినటువంటి సిమియోను యేసుక్రీస్తు ప్రభువారిని చూచిన వెంటనే ఈయనే లోకరక్షకుడు, ఈయనే ప్రభు యొక్క క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు, మనుషులకు పాప దోషములు పరిహరించడానికి వచ్చినటువంటి క్రీస్తు అభిషేకించబడిన వాడని గ్రహించి తన చేతులతో ఎత్తుకొని ఆ మాట పలికాడు. కనుక సిమియోను ప్రభు యేసుక్రీస్తు వారిని చూచి, నేను నీ రక్షణ కనులారా చూచుచున్నాను అని అన్నాడు. ఆత్మ ద్వారా క్రీస్తు ప్రభువును కనులారా సిమియోను చూడగలిగినాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో కూడా మనము తర్వాత ఏమైందంటే సిమియోను ప్రభు చెంతకు చేర్చబడేట్టుగా మనం తర్వాత గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, వారు మన కొరకై సిద్ధపరిచి ఉంచినటువంటి రక్షణను మనం గమనించాలి. ఇక్కడ ఏమన్నాడు సిమియోను? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజ ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ అని అంటున్నాడు. యేసుప్రభువారు ఏ విధంగా రక్షణకర్త అయి ఉంటున్నాడు? ఆయన ఏం చేస్తాడు? అన్యజనులకు నిన్ను బయలుపరచుడు వెలుగు. అన్యజనులకు వెలుగుగా, ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణగా యేసుప్రభువారిని మనకు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలకు మహిమకర్మగా ప్రభువుని అనుగ్రహించాడు. అన్ని జనులైన మనకు వెలుగుగా ఇచ్చాడు. ఆ మాట గమనిస్తామండి. మన పరిస్థితి, మనకు వెలుగు, ఒకప్పుడు మనం వెలుగులో లేము. గమనించండి, లూకా సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, 9 కాదండి 79వ వచనం మధ్య భాగం.
లూకాసు వార్త 71 వచనం. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు మరణ ఛాయల్లోనూ కూర్చుండే వారి వెలిగించుటకై ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అనుగ్రహించబడ్డాడు? ఈ లోకమునికి ఎందుకు వచ్చాడు? మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లుగా. అనగా లోకములోని ప్రజలకు సమాధానం లేదు, మరి రాజులతో మనకు సమాధానం లేదు, తోడి ప్రజలతో మనకు సమాధానం లేదు, ఇంట్లో భర్తకు సమాధానం లేదు, తండ్రి కొడుకులకు సమాధానం లేని పరిస్థితుల్లో లోకములో సమాధాన పరిచేదానికి ఒక రాజ్యానికి సమాధానం లేదు. అటువంటి పరిస్థితిలో క్రీస్తు ప్రభువారు శాంతి దూతగా, రక్షణకర్తగా ఈ లోకములకు అనుగ్రహించబడేటువంటి వాడు కనుక రాయబడిందండి. మనమందరం మన పరిస్థితి ఎట్లా ఉందంటే సమాధాన పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఇంకోటి, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న మనకు క్రీస్తు ప్రభువారు గొప్ప వెలుగుగా సాధించబడ్డాడు. ప్రేమిల వలన మనం చీకటి మరణ ఛాయ అంటే పాపములో ఉన్నట్టుగా గమనించాలి. చీకటి పాపానికి సాదృశ్యం. చీకటి మరి పాపములకు మరణం. పాపము చేస్తున్న ప్రజలు నిత్య మరణానికి నాశనానికి గురైనటువంటి వాళ్లకు వెలుగు చూపించేదానికి, వెలిగించేదానికి, వాళ్ళ హృదయాన్ని వెలిగించేదానికి, వాళ్ళ కన్నులు తెరిచేదానికి యేసు క్రీస్తు ప్రభువారు వెలుగుగా ఈ లోకములకు వచ్చినట్లుగా మనం గ్రహించాలి. వాక్యం వ్రాయబడింది. అది ఏం చేశాడండి యేసు ప్రభువారు? మనకి ఏం చేశాడు గమనించండి. మనమైతే ఇశ్రాయేలు కాదు, ఇశ్రాయేలుతో సహపర్వతం కూడా మనకు లేదు. మరి దేవుడు కోరుకున్నటువంటి ప్రజలు ఇశ్రాయేలు మాత్రమే. మరి అన్నిలైన మనకు యేసు ప్రభువు వల్ల దొరికేటువంటి ఆధిక్యత ఏంటో మనం గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. మీరు కూడా కలిసి చదివేదానికి ప్రయత్నం చేయండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారుడని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగానే ప్రకటించాడు దేవుడు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. దేవుడు అబ్రహాముతో మరి స్నేహం చేశాడు. అబ్రహాముతో ఒక మాట చెప్పాడు. ఏమని? విశ్వాస మూలముగా నీ యందు అన్ని జనులందరూ కూడా విశ్వాసులుగా తీర్చబడతారు అని వాగ్దానం చేశాడు. ఎందుకని? అబ్రహాము కూడా అన్యజనుడే. గమనిస్తున్నారండి, అబ్రహాము కూడా అన్యజనుడే. అయినప్పటికీ దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. చోజన్ జనరేషన్. అబ్రహామును ఏర్పాటు చేస్తున్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసం గమనించినాడు, విశ్వాసం పరీక్ష పెట్టాడు, పరీక్షలో నెగ్గాడు. అబ్రహాము నా స్నేహితుడిని దేవుడు పిలిచాడు. అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. నీవు విశ్వాస పరీక్షలో నెగ్గినావు, గెలిచినావు కనుక నీ యందు అన్ని జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు అని చెప్పాడు. 8వ వచనం గమనించండి, 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ప్రభువులో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుని యొక్క ఆ చిత్తములో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారని వాక్య భాగం సెలవిస్తుంది. కనుక ప్రియమైన వారారా, అబ్రహామునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, అబ్రహాము కలిగిన విశ్వాసం ఎవరికైతే ఉంటుందో విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యేసు ప్రభువు తర్వాత ఈ వాగ్దానం నెరవేర్చబడింది. ఏ విధంగా నెరవేర్చబడిందండి? అబ్రహాము ద్వారా ఆయనకున్న విశ్వాసం ద్వారా దేవుని విశ్వాసం వచ్చే మనందరం కూడా నీతిమంతులుగా తీర్చినాడు. తరువాత కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసుల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడిన వారు. దేవుని సంబంధులు ఎవరైతే అటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నారో దేవుడు నా పాపాలు క్షమిస్తాడని
ఎవరైతే అటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నారో అటువంటి వారుతో అబ్రహాముతో కూడా ఆశీర్వించబడినట్టుగా చూస్తున్నాం. ఇంకో మాట గమనిస్తామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి కలిసి చదువుకుందామండి. అక్కడ చదువుతాను, గమనించండి. ఈ మర్మం ఎప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడినట్లుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇందాక చదువుకున్నాం కదా, పూర్వకాలమందు ఇవి మనుష్య హృదయములకు గోచరము కాలేదు. ఇప్పుడైతే ఆత్మ ద్వారా బయలుపరచుంటున్నాడు. ఏం బయలుపరిచాడు? ఈ మర్మం మీదనగా 6వ వచనం, ఈ మర్మం మీదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను, వాగ్దానులు పాలువారునై ఉన్నారన్నది. ఏంటి ఈ మర్మం గమనించినారండి? అన్ని జనులు కూడా, ఎవరైతే ఈ సువార్త నమ్మిన అన్ని జనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విశ్వాసం ద్వారా దేవుని పిల్లలేదానికి ఆయన అధికారం అనుగ్రహిస్తున్నాడు. యూదులతో పాటు సమాన వారసులుగా చేస్తానని వాగ్దానం నెరవేరుస్తున్నాడు. 7వ వచనం, దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఏంటి ఆ సువార్త? అబ్రహాముకి ఇచ్చిన సువార్త, అబ్రహాము తెలుపబడిన సువార్త, నీ యందు అన్ని జనులు ఆశీర్వదించబడతారు అనేటువంటి గొప్ప మర్మము అనే సువార్త మర్మము పౌలుకు కూడా దేవుడు అనుగ్రహించాడు. పౌలు ఏం చేస్తున్నాడండి? ఆ సువార్త అన్ని జనులకు తీసుకెళ్లాలని ప్రకటిస్తున్నాడు. మనం కూడా ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నప్పుడు దేవుడు మనకు సువార్తనిచ్చాడు. విశ్వాసం ద్వారా, అబ్రహాముకున్న విశ్వాసం ద్వారా మనం కూడా నీతిమంతులుగా చేయబడ్డాం. గమనించండి. 8-11 కలిసి చదువుకుందామండి. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోక ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును అన్ని జనులు దేవుని పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచవలచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహింపబడెను. గమనిస్తున్నారండి. ఎఫెసీ పత్రిక చదివేటప్పుడు కొంచెం నిదానించి చదివితేనే కానీ మనం గ్రహించలేం. ఎఫెసీ కానీ ఇంకా కొన్ని పత్రికలు హెబ్రీ కానీ నిదానించి చదువుకోవాలి. ఇక్కడ ఏంటి? అన్ని జనులకు సువార్త ప్రకటించాలి. వారు కూడా ఇశ్రాయేలుతో సహపౌరులు కావాలి. వాళ్ళు కూడా వాగ్దానం పొందిన ప్రజలుగా ఉండాలి. వీరు కూడా నీతిమంతులుగా తీర్చబడాలి. వీరందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఇశ్రాయేలుతో మనం కూడా రాజ్యంలో ప్రవేశించడానికి సువార్త మనకు ప్రకటించాడు. ఈ సువార్తను ఏ విధంగా వర్ణించాలో చూడండి. మరి ఒకప్పుడు పాపములో ఉండి శాపమునకు గురైనటువంటి వాడు, నిత్య నరకానికి లోనటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాడో ఆ యొక్క అనుభవము లేదా ఆ ధన్యత ఎటువంటిదంటే శోధింపశక్యము కాని క్రీస్తు యొక్క ఐశ్వర్యము. శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా పాపి అయిన మానవునికి ఎంత ఐశ్వర్యం వచ్చిందంటే శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఐశ్వర్యం మన పైన కుమ్మరించబడడం ద్వారా మనందరం కూడా దేవుని పిల్లలయ్యేదానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. ఇంకో మాట చూద్దామంటే రెండవదిగా ధర్మశాస్త్రం యొక్క మరి శాపము నుంచి ప్రభు మనల్ని విడుదల చేశాడు. ధర్మశాస్త్రం ద్వారా ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా ధర్మశాస్త్రం ద్వారానే నడిపించబడతారు. మరి మనం కూడా ఒకప్పుడు ధర్మశాస్త్రానికి లోనై ఉంటుండగా, ధర్మశాస్త్రం శాపం మన మీద ఉంటుండగా ఆ శాపమును కొట్టివేసేదానికి ప్రభు ఒక ఏర్పాటు చేశాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14 వచనాలు కలిసి ఉన్నాయండి. కలిసి చదువుకుందాం. 13-14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును.
ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుని వ్రాయబడి ఉన్నది. గమనించండి, మరి ధర్మశాస్త్రము ఏ మనుషుని కూడా పాప విముక్తిని చేయలేదు. కనుకనే యేసుక్రీస్తు వారు అన్ని జనులు ధర్మశాస్త్రంలో నిత్య శాపానికి గురైంటున్నారు. వాళ్ళు చేసిన పాపం, జన్మ పాపము, కర్మ పాపం ద్వారా నిత్య నాశనానికి గురై ఉంటుండగా ఆ శాపం విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? మ్రాను మీద వేలాడాడు. మన శాపము ఆయన మీద మోపినాడు దేవుడు. మన పాపములు ఆయన మీద మోపి మనను శాప విమోచన చేసినాడు. మన పాపములని సిలువకు మేకులతో కొట్టి మన పాపం రుణపత్రం చించి వేసినాడు. తర్వాత ఆయన మ్రాను మీద వేలాడబడ్డాడు. ఎందుకు? శాపగ్రస్తుడైనాడు కనుక. మన శాపము తొలగించడానికి మన పైన ఉన్న శాపము ఆయన మీద వేసుకొని శాపగ్రాహిగా ఉండి శిలువ మరణం పొంది మనకు విడుదల విమోచన కలిగించాడు. అందును బట్టి మనం ప్రభును మరి స్తుతించవలసి వారుకుంటున్నాం. మొదటిగా, ప్రభువా, అన్ని జనులుగా ఉన్నటువంటి నేను చీకటిలో మరణ ఛాయలో ఉన్నప్పుడు గొప్ప వెలుగుగా వచ్చి నాకు విడుదల విమోచన దయచేసినావు. శోధింపశక్యంగానే క్రీస్తు యొక్క ఐశ్వర్యం నాకు అనుగ్రహించి దేవుని బిడ్డగా మార్చినవు, నీకు వందనాలు. రెండవదిగా, ప్రభువా, ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన శాపము నా మీద ఉంటుండగా ఆ శాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు భరించి ఆయన శాపగ్రాహి అయి సిలువలో శాప విమోచన నాకు శాప విమోచన చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాను అని స్తుతించవలసి వారుకుంటున్నాం. మూడవదిగా చూద్దామండి, యేసు ప్రభువారు మనకి ఏం చేసినాడు? మనకు కుమారత్వం అనుగ్రహించినాడు. కాకుండా కుమారత్వం మనకు అనుగ్రహించాడు. దయచేసి గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనమండి. రోమా 8:14, 15 చదువుకుందాం. దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. గమనించండి, ఒక్కసారి ప్రభు రక్తంలో పాప క్షమాపణ పొందిన తరువాత, విశ్వాసులుగా నీతిమంతులుగా మనం తీర్చబడిన తరువాత, పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని కుమారులుగా నడిపించబడుతున్నాము. నూతనమైన స్వభావం, నూతన హృదయం, నూతన నడక ప్రభు మనకు అనుగ్రహించి ఆత్మచేత నడిపించబడి మనం అందరం కూడా దేవుని కుమారులయ్యేదానికి ఆయన అధికారం. ఇంకో మాట ఉందండి, మరలా భయపడకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. దత్తపుత్రాత్మ అంటే సొంత కొడుక్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో తండ్రి ఆస్తి మీద, దత్తపుత్రుడు కూడా అన్ని అధికారాలు ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయులు సొంత పుత్రులు కనుక అయితే మనం దత్తపుత్రులుగా చేయబడ్డాం. మనకు కూడా అధికారం ఉన్నది. దాస్య కాదు మనకు. మనం హాగర సంతతి కాదు, శారయ సంతతి వారం. అన్ని హక్కు ప్రభు మనకి ఇచ్చినాడు. 17వ వచనం చూడండి. 16, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చినాడు. ఎవరిస్తున్నారు సాక్ష్యం? దేవుని యొక్క ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. ఇతను దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె అని సాక్ష్యం ఇస్తుంది. కనుక ప్రియమైన వల్ల మనము రక్షించబడ్డాము అంటే కుమారత్వం కలిగినటువంటి వారంగా మనం. ఇంకా చాలా రెఫరెన్స్ ఉన్నాయి, సమయం చాలదండి, ముందుకెళ్ళిపోదాం. 4వదిగా, డివైన్ లైఫ్ ప్రభు మనకి ఇచ్చేవాడు గుర్తున్నాడు. డివైన్ లైఫ్ అంటే ఏంటి? డివైన్ లైఫ్ అంటే దైవత్వము కలిగినటువంటి జీవితం ప్రభు మనకిస్తాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము, 1 కొరింథీ 7వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుకుందామండి. 1 కొరింథీ 7వ అధ్యాయము 22, 23 చదువుకుందాం. ప్రభువులో పెరుగుబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినటువంటి వాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. గమనించండి,
యేసుక్రీస్తు ప్రభువారు మనలందరూ కూడా తన అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనము విలువ పెట్టి విడిపించబడినటువంటి వారు, విలువ పెట్టి కొన్నట్టు. ఒకప్పుడు మనం సాతాను మనల్ని కొనుక్కుంది, సాతానుకు బానిసలుగా జీవించాం. ఇప్పుడైతే క్రీస్తు ప్రభు రక్తం వల్ల విమోచించబడి విలువ పెట్టి ఆ రక్తం వల్ల మనం కొనుక్కున్నాడు కనుక, మనం విలువ పెట్టి కొన్నాము కనుక ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? స్వతంత్రులుగా ఉంటున్నాము, దాసులుగా స్వతంత్రులుగా ఉంటున్నాము. ప్రభువునందు పిలువబడిన దాసుని వల్ల మరి ప్రభువున్న స్వాతంత్రం పొందిన వారంగా మనం ఉంటున్నాము. ఆ ప్రకారం స్వతంత్ర అయి ఉండి పిలువబడివాడు క్రీస్తుకు దాసులను మనం ఎరగాలి. కనుక 4-5 అంశాలు చూసామండి. 4 చూసాము. 5వదిగా చూద్దాం. 1 కొరింథీ 6:19 కూడా ఒక మాట ఉంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినదని మీరు ఎరుగురా అంటాడు. ఎఫెసీ 2:1 ఉంది. ఒకప్పుడు పాపము వలన అపరాధం వలన చచ్చినటువంటి మనల్ని క్రీస్తు కూడా ప్రభువు లేపాడు. పాపములోను అపరాధములోను చచ్చినటువంటి మనల్ని క్రీస్తు ప్రభువారు బ్రతికించి ఆయనతో కూడా లేపినట్టుగా మనం చూసాం. కనుక మన ఉనికి, మన లైఫ్ అంతా కూడా దైవత్వంతో సమానమని మనం ఎరగవలసిన వారు అనుకుంటున్నాం. 5వదిగా చూద్దామండి. టు ఇన్హెరిట్ గాడ్స్ బ్లెస్సింగ్స్, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుంటున్నామని మనం ఎరగవలసి అనుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి ఉందండి. మన ప్రభువైన యేసు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఏమిచ్చాడండి? ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభువులో మనకు అనుగ్రహించాడు. ఇంకా ఇవన్నీ చూడండి. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభులో ఎన్ని ఆశీర్వాదాలు ప్రభు మనకిచ్చినాడో మనం గమనించాలి. విలువ పెట్టి కొనబడ్డవారం అని మనం గమనించాలి. 6వదిగా చూద్దామండి. ఆయనకు వారసులముగా ఉంటున్నాం. మనము ఎవరికి వారసులము? క్రీస్తుకు వారసులముగా ఉన్నామని మనం గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం కలిసి చదువుకుందామండి. రోమా 8:17 కలిసి చదువుకుందాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చాడో చూడండి. దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులుగా చేసాడు. ఎట్లా అయినాము వారసులు? ఎట్లా అయినామండి? మనం పిల్లలమైనాము. ఇందాక చదువుకున్నాం, 14-15 వచనాలు చదువుకున్నాం. ఆయన పిల్లలుగా చేయబడ్డాం కనుక ఆయన మనము వారసులమైనాం. దేవునికి ఏదైనా ఆస్తి ఉంటే ఆ ఆస్తిలో మనకు కూడా వాటా వస్తుంది. ఉందండి దేవునికి ఆస్తి? సృష్టి సర్వ భూమి కూడా నాదే కదా. కాబట్టి ఆయన సకల ఐశ్వర్యమే కలిగినటువంటి వాడు. దానంతటికీ దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఆ బంగారు వీధుల్లో తిరిగేదానికి, ఆయన ఇచ్చిన సింహాసనంలో కూర్చునేదానికి మనకు కూడా వారసులుగా ఇచ్చినాడు కనుక అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. చివరిగా 7వదిగా చూద్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము కలిసి చదువుకుందామండి. ప్రకటన 3:21 కలిసి చదువుకుందాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండిన ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండనిచ్చెదను. గమనించారా? యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప ధన్యత మనకి ఇస్తున్నాడంటే ఆయన కూర్చున్న సింహాసనం మీద మనల్ని కూడా కూర్చోబెడతానంటున్నాడు.
సాధారణంగా ఇక్కడ ఈ లోకంలో మన పరిస్థితి చూస్తే ఒక అధికారి కూర్చున్న కుర్చీలో ఇంకొక చిన్న అధికారి కూర్చోడానికి ఉండదు, అంతే కదా. యేసు ప్రభువారు ఏమంటున్నాడు? నా సింహాసనం మీద నిన్ను కూడా కూర్చోబెడతానంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఏ యోగ్యత లేనటువంటి మనం, పాపమునకు శాపమునకు అయినటువంటి మనలను, పాపములో శాపములో ఉన్నటువంటి మనను ప్రభు కనికరించి రక్షించి మన చీకటిని పారద్రోలి మనకున్న మరణాన్ని తీసివేసి ఆయనతో సమానంగా ఉంచి ఆయన సింహాసనం కూర్చున్నట్టున్నాడు. కనుక ఇంత గొప్ప ధన్యత ఈ మానవుడికి ఎక్కడా కూడా దొరకదు. కేవలము యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే ఇన్ని ధన్యతలు ప్రభు మనకిచ్చేదిగా ఉంటుంది. చివరిలో ముగించే ముందు మీకు ఇవన్నీ ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. మనం 7 అంశాలు గమనించినాము. మొదటిది, ఆయన రక్తం ద్వారా, విశ్వాసం ద్వారా ప్రభు మనల్ని విమోచించాడు. గలతీ 3:7-9 వచ్చినారు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ద్వారా మనల్ని కూడా నీతిమంతులుగా చేసినాడు. శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము, ఆ సువార్త మనకు ప్రకటింపబడ్డప్పుడు మనం కూడా దేవుని పిల్లలుగా రక్షణ అనుభవంలోకి వచ్చినాము. కనుక దేవుడు ఇచ్చినటువంటి రక్షణ మనం కూడా ఇప్పుడు కనులారా చూడగలుగుతున్నాము. రెండవదిగా, ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి మనం విడుదల చేశాడు. అందును బట్టి చెల్లించవలసి అనుకుంటున్నాం. మూడవదిగా, ఆయన మనకు కుమారత్వం అనుగ్రహించినాడు, మనల్ని కుమారులుగా చేసినాడు. కనుక ఆయన స్తుతించాలి మనం. నాలుగవదిగా, మనకు దైవికమైన జీవితం ప్రభు ఇచ్చాడు. పరిశుద్ధమైన జీవితము, దైవికమైన జీవితం ఇచ్చేదానికి ప్రభు ఇష్టపడ్డాడు, మనకిచ్చినాడు. ఐదవదిగా, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే దానికి మనకు అవకాశం ఇచ్చినాడు, వారసులుగా మనల్ని చేసినాడు. ఆరవదిగా వారసులుగా చేశాడు. ఐదవదిగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకునే దానికి ప్రభు సహాయం చేశాడు. ఆరవదిగా, ఆయనకు వారసులుగా చేసినాడు. ఏడవదిగా, ఆయన సింహాసనం పైన కూర్చుండబెట్టేవాడుకున్నాడు. కనుక అందును బట్టి మనం ప్రభువుకు వందనాలు చెల్లించాలి. ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఎవరైతే ప్రేరేపించబడ్డారో, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, సమయం పోనివ్వకుండా ఒకరు ఆమెను చెప్పిన వెంటనే ముగించిన వెంటనే ఇంకొకరు ఆరాధనలో ప్రవేశిస్తాం.